కార్ ని మనం రెంట్ కి ఇచ్చుకోవాలనుకుంటున్నాం, కార్ ని మనం సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ అలాంటప్పుడు కార్ లో మనం ఎటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి అయితే అస్సలు పెట్టించుకోవద్దు. అండ్ ఇక్కడ కొంతమంది సంథింగ్ బొమ్మలు పెట్టుకుంటారు. అండ్ ఎట్లా అంటే సో డెకరేషన్ కి ఇక్కడ మనకి రేర్ విర్రర్ కి ఇట్లా వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు అంటే చైన్స్ అవంతా అసలు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. అండ్ అంతే కాకుండా ఇక్కడ పిల్లోస్ అండ్ ఇక్కడ కాకుండా ఎక్స్ట్రా కూడా పిల్లోస్ అవన్నీ కూడా పెట్టుకుంటారు. కానీ దాని వల్ల ఏంటంటే కస్టమర్స్ ఎవరెవరో వస్తారు, అవి ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతే కాకుండా కొంతమందికి అవి నచ్చకపోవచ్చు కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే తీసి బయట పడేయచ్చు. అండ్ అలాంటప్పుడు ఏమైతుందంటే మనం అవి మిస్ అయినప్పుడు మనం మళ్ళీ బాధపడాలి, కస్టమర్ ని మళ్ళీ మనం అడగాలి దాని గురించి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ప్రైస్ కూడా కలెక్ట్ చేయాలి. ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి అనుకుంటే మనం కార్ని రెంట్కి ఇచ్చుకుంటున్న ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ లో ఇవన్నీ ఏమి కూడా పెట్టుకోవద్దు అసలు. అండ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నా, మనం తిరుపతి వెళ్ళినాం అనుకోండి, తిరుపతికి వెళ్ళినప్పుడు ప్రతి వెహికల్ ప్రతి కార్ చెక్ చేస్తారు. దాంట్లో ఏమన్నా వేరే రిలీజియస్ ఒక స్టిక్కర్స్ లేదంటే బొమ్మలు ఫోటోస్ ఏమన్నా ఉంటే ఇట్లా కంపల్సరీ మనకి గుట్ట ఎక్కే కింద చెక్ పోస్ట్ దగ్గర మొత్తం అన్ని రిమూవ్ చేసేస్తారు అనమాట. సో అట్లాంటివి ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం కార్ రెంట్ కి ఇచ్చుకుంటాం కాబట్టి మనం ఎట్లా అంటే కస్టమర్లు ఎక్కడెక్కడికో సో వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం రావద్దు, మీకు ఏం ప్రాబ్లం రావద్దు, ఏ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా మీకు మిస్ అవ్వద్దు అనుకుంటే కంపల్సరీ మీరు మాత్రం మీ కార్ ని ఒక సెల్ఫ్ బ్రేక్ ఇచ్చే వెహికల్ లాగా చూడాలి. మీ కార్ లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏవి కూడా పెట్టుకోవద్దు. అండ్ అంతేకాకుండా చాలా మంది ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర నుంచి కార్ రెంట్ కి ఇచ్చుకోవాలంటే ఎక్కడ కూడా పాసిబుల్ లేదని చెప్పి కార్ ని రెంట్ కి ఇచ్చుకోవడం మానేస్తారు. ఇంకోటి ఏంటంటే బయట ఎక్కడన్నా వాళ్ళ దగ్గర కార్ ని పెట్టి మనం డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నా ఇట్లా ఎలాంటి కస్టమర్లు వస్తారు, ఏమైతుంది అక్కడ కారు వాళ్ళు ఇట్లా నడుపుకుంటారా ఏందని చెప్పి మనకు డౌట్ ఉంటది. కాబట్టి అలాంటి దగ్గర ఇట్లా మనం కార్ ని పెట్టలేం. అందుకనే మన దగ్గర ఏంటంటే ఇంటి దగ్గర కార్ ని పెట్టుకొని డైరెక్ట్ గా కస్టమర్ కే మనం కార్ ని రెంట్ కి ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనం కార్ ఎప్పుడైతే రెంట్ కి ఇస్తామో అప్పుడే మనకి స్పాట్ అమౌంట్ కూడా వస్తాయి. అంటే బుకింగ్ వెళ్ళినప్పుడు మనకి స్పాట్ అమౌంట్ వచ్చేస్తాయి అనమాట. మరి ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి లేట్ చేయకుండా కింద ఒక నెంబర్ ఇస్తున్నా కదా, ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు కూడా మీ కార్ ని ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా, ఖాళీగా ఉండి కార్ ఖరాబ్ అవ్వకుండా ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి కార్ రెంట్ కి ఇచ్చుకోండి. ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నెంబర్ బిజీ వస్తే వాట్సాప్ చేయండి, వాళ్ళు తిరిగి కాల్ బ్యాక్ కూడా చేస్తారు.